ఒరిస్సాలోని కుగ్రామంలో కరువుకు బలి అయిన బంధుమహంతి కుటుంబం తప్పని స్థితిలో చాలా దూరంలో ఉన్న పూరి ఆలయానికి నడిచి వెళ్లి గుడి తలుపులు మూసి ఉండటంతో జగన్నాథుని అత్యంత విశ్వాసంతో ప్రార్థించి పక్కనే ఉన్న చెట్టు కింద పడుకున్నారు. బ్రాహ్మణ వేషంలో తినుబండారాలు పెట్టి ఉన్న బంగారు పళ్ళాన్ని మహంతి భార్య చేతికిచ్చి వెళ్ళిపోతాడు జగన్నాథుడు. తెల్లవారేసరికి గుళ్ళో బంగారు పళ్ళెం కనపడక దాన్ని మహంతి వాళ్ళ దగ్గర చూసి అతన్ని ఖైదు చేసి కొడుతున్న దేవుని పట్ల అతని నమ్మకం సడల్లేదు. ఆ రాత్రికి పూరి నేలే రాజు ప్రతాపరుద్రుడికి కలలో కనిపించి, నా భక్తుణ్ణి ఖైదు చేశారు, అతను నిరపరాధి, అతన్ని వదిలేయని చెప్పారు జగన్నాథుడు. రాజు వెంటనే చెరసాలకు వెళ్ళి బంధుమహంతిని విడిపించి జగన్నాథ ఆలయ ప్రధాన వంటవానిగా నియమించాడు. ఇప్పటికీ అతని కుటుంబ సభ్యులకే పూరి జగన్నాథ ఆలయానికి ప్రధాన వంటవాళ్లుగా శాశ్వత హక్కులు కల్పించారు. ఆ దేవుణ్ణి నమ్మి చెడిన వారు లేరు. జై శ్రీకృష్ణ.